పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల దృష్టి తలగడం వల్ల ఇవాళ కోనసీమ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలన్నీ కాలిపోయినాయి అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఈయన చదువుకున్నవాడా, తెలివికల్లోడా, మూర్ఖుడా నాకైతే అర్థమవుతలేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది, నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చేగువీర బొమ్మలు వేసుకొని నా అంత విప్లవకారుడు లేడని తిరిగేటోడు. ఇవాళ రోజుకొక కాషాయం గడ్డం పెంచుకొని ఇంకో రకంగా తిరుగుతున్నాడు. ఒక స్టాండర్డ్ లేని మనిషి, విలువలు లేని మనిషి, ఏదో గాలివాటంలో ఇవాళ అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడు. బాధ్యత లేనటువంటి మనిషి, కమిట్మెంట్ లేనటువంటి పరిస్థితి. వ్యక్తిగత జీవితం పట్ల స్పష్టత ఉండదు, కమిట్మెంట్ ఉండదు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు, రాజకీయ సిద్ధాంతం పట్ల కమిట్మెంట్ ఉండదు. ఎటు గాలి కొడితే అట్లా కొట్టుకుపోయేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం ఇవాళ తెలంగాణలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు నీ వ్యవహారం ఎట్టానని ఉండవచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల్ని అవమానం చేసేటటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఊకోరు. తెలంగాణ ప్రజల్ని అవమానం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్